హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా జ్యూసీగా రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సాబ్దాన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ వరకు సాబ్దాన్ తీసుకోవాలి. ఇలా సాబ్దాన్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసి, ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు గ్రైండ్ చేసుకున్న సాబ్దాన్ యాడ్ చేసుకోవాలి పొడి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి. మిల్క్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ హీట్ అయిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్న సాబ్దాన్ పొడి అలాగే బియ్యం పిండి ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. మరి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కలిపితే మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ కలుపుకొని మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత, ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నార్మల్గా హ్యాండ్తో మొత్తం స్మూత్గా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. లేకపోతే ఇలా గ్రైండర్లో డైరెక్ట్గా వేయొచ్చు. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వేయొచ్చు. ఇలా మొత్తం గ్రైండర్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఒక 1 to 2 మినిట్స్ మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం స్మూత్గా అవుతుంది నెయ్యి రాసుకొని పిండి మొత్తం కలుపుకుంటే. ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత కొంచెం అంటుకుంటుంది కాబట్టి అలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు సాబ్దాన్ గ్రైండ్ చేసుకొని సాబ్దాన్ యాడ్ చేయాలి. కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఒక 1 కప్ వరకు సాబ్దాన్ గ్రైండ్ చేసుకొని ఇలా సాబ్దాన్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్నగా రసగుల్లాలా చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 2 కప్ సాబ్దాన్ పొడి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ బియ్యం పిండి, ఒక 1 కప్ మిల్క్ పౌడర్, ఆ తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. అంతేనండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువగా స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తే లో ఫ్లేమ్లో సరిపోతుంది. కొంచెం చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇడ్లీ కుక్కర్కి అడుగున కొంచెం నెయ్యి రాయాలి, లేకపోతే అతుక్కపోతాయి కాబట్టి కొంచెం నెయ్యి రాసేసి ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టీమ్ చేయాలి. ఈ మెజర్మెంట్స్తో మనకి 20 వరకు రసగుల్లా అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూసారు కదా, ఇలా మొత్తం స్టీమ్ అయిన తర్వాత 5 మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత తీయాలి ఒక్కొక్కటిగా. ఇలా అన్నీ తీసేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత
ఒక 1 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. ఒక 1 కప్ షుగర్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం షుగర్ మెల్ట్ అవ్వాలి. కొంచెం తీగ పాకం రావాలి. ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోతే సరిపోతుంది. ఒకవేళ పాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం పాకం ఇందాక స్టీమ్ చేసుకున్న రసగుల్లా ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచాలి. కొంచెం పాకం లోపలికి పోయేంత వరకు హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత కొంచెం కూల్ అయ్యాక తింటే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్లో రసగుల్లా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.